పుతిన్ గారు భారత్ వచ్చినప్పుడు మన ప్రధాని మోదీ గారు ఈయనను నా కారు ఎక్కండి అని అన్నారు. ఇది ఏమిటి? టొయోటో ఫార్చునర్. మరి పుతిన్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, ఈయన తన సిడాన్, తన కారు తప్ప, అంటే ఆర్ఎస్ సెనేట్ అంటారు, దీనిని తప్ప వేరే ఏ ఒక కార్ని కూడా వాడరండి. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్, మీకు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. అలాంటిది ఈ రూల్స్ను తుంగలో తొక్కేసి పదండి మోదీ గారు అని పుతిన్ గారు ఈ ఫార్చునర్ ఎక్కడం. ఇప్పుడు మామూలుగా చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మోదీ గారు ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు కదా, మరి ఇతను భారత్కు సంబంధించిన వాహనాలే కదా వాడాలి అంటే, ఇవాళ ఆయన కాన్వాయ్లో రేంజ్ రోవర్, మిత్రుడు రేంజ్ రోవర్ అనేది బ్రిటిష్ కంపెనీ కదా, మరి ఈ కారు మోదీ గారు ఎలా ఎక్కుతారు అంటే టాటా వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ఇది భారత్ యొక్క కారు కాబట్టి మోదీ గారు వాడుతున్నారు. అయినా కూడా సెక్యూరిటీ ఇష్యూస్ అండి. సో ఇది ఇంపార్టెంట్ కదా. సో మన దగ్గర స్వదేశీ టెక్నాలజీ లేనప్పుడు ఇదేనే అంటూ ఉంటాం. ఇప్పుడు కెమెరా అంటారు, భారత్లో ఒక మంచి కెమెరా కొనాలంటే లేదు, ఆటోమేటిక్గా మీరు జపాన్ వాళ్ళ సోనీ కెమెరానే కదా వాడతారు, లేదా పానాసోనిక్. సో మీ వర్క్ అన్నప్పుడు ఇలాంటి విషయాలు చూడలేం మనం. అలాంటిది ఈయన రేంజ్ రోవర్లో మీకు పుతిన్ గారిని తీసుకువెళ్ళొచ్చు, లేదు అలా చేయలేదు. అలాగే మీకు మోదీ గారి కాన్వాయ్లో మీకు మెర్సిడీస్ బెంజ్ మే బ్యాచ్ అంటారు, మే బ్యాచ్ 650 గాడ్. సో మీకు హై లెవెల్ ప్రొటెక్షన్ ఉండే కార్. అలాగే BMW కూడా ఉంటుంది. సో ఇన్ని వెరైటీస్ ఉండగా టొయోటో ఫార్చునర్ని మోదీ గారు ఎందుకు ఎంచుకున్నారు? ఇంకా చెప్పాలంటే టొయోటోలో ల్యాండ్ క్రూజర్ కూడా ఉంది కదా, ఈయన కాన్వాయ్లో ల్యాండ్ క్రూజర్ కూడా ఉంటుంది. వీటి అన్నిటినీ పక్కన పెట్టేసి ఈయన పుతిన్ గారికి ఆఫర్ ఇవ్వడం, పదండి ఒక రైడ్, ఫార్చునర్ రైడ్ చేద్దామంటే ఆయన కూడా ఒప్పుకొని కూర్చొని తరువాత వీళ్ళు ఒక సెల్ఫీ తీసుకున్నారు. సో ఇప్పుడు సెల్ఫీ ఫోటో వరల్డ్ వైడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎంత వైరల్గా స్ప్రెడ్ అవుతుందంటే, ఏకంగా అమెరికాలో మీకు వాళ్ళ లా మేకర్స్ డైరెక్ట్గా ట్రంప్కి ఫోటో చూపించి దీన్ని చూసావా, సిడ్నీ కమలాగర్ని అంటారండి, ఈవిడ చెప్తున్నారు, కాంగ్రెస్ ఉమెన్ ఈవిడ. సో ఈవిడ చెప్తున్నారు, మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఏకంగా ఒక కారులో, అంటే పుతిన్ని వేరే కారులో చూడడము అనేది చాలా చాలా రేర్. అలాస్కాలో జరిగింది, డొనాల్డ్ ట్రంప్తో ఆయన కారు ఎక్కాడు, తర్వాత ఇప్పుడు మోదీ గారితో. దీని అర్థం మీకు తెలిసిందా? ఈ సింబల్ ఏమిటి? పుతిన్ అలాంటి వాడే, మోదీ గారు కూడా అలాంటి మీకు నాయకులే. వీళ్ళన్నీ సింబలైజ్ చేస్తూ ఉంటారు. ఇక పుతిన్ గురించి మీరు మాట్లాడాలనుకోండి, నిన్న చెప్పాం, పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఏ స్థాయిలో అవమానించాలో, హ్యూమిలేట్ చేయాలో చేసి పంపించాడు. అక్కడ ఈయన ఎర్దోగాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్తో ఒక మీటింగ్లో ఉన్నారండి. సో అందరు ఏమనుకున్నారు, వీళ్ళు ఇద్దరు S-400 గురించి, S-400ని డిస్మాండల్ చేసి మేము అమెరికా యొక్క F-35 ప్రోగ్రాంలో చేరబోతున్నాము, S-400 ఉండడం వల్ల మాకు పెద్దగా ఏం ఉపయోగం లేదు అంటే, ఇదంతా అమెరికా వాడు చెప్పే కదా టర్కీ వాడు కొన్నాడు. ఈ S-400 ఏంటి, దీని టెక్నాలజీ ఏంటి, సెన్సార్స్, ఇది ఎలా పనిచేస్తుంది మొత్తం తెలుసుకోవడానికే టర్కీ వాళ్ళను వాళ్ళు వాడుకున్నారు. తరువాత ఈ శాంక్షన్స్ ఇవన్నీ నాటకాలే. ఇప్పుడు నాకు S-400 వద్దు, నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకుంటావా, ఇది డిస్కషన్ అందరూ అనుకున్నారు. సో వీళ్ళు ఒక పీస్ టాక్ అండి, యుక్రెయిన్కి సంబంధించి ఎర్దోగాన్ ఒక పీస్ టాక్ గురించి మాట్లాడాడు. పుతిన్ గారు కూడా చాలా చాలా టైం స్పెండ్ చేశారని వార్తలు. సాయంత్రం ఏమైందో చూడండి, పుతిన్ గారు వెళ్ళడము రష్యా యొక్క విమానాలు, యుద్ధ విమానాలు టర్కీ యొక్క ఓడలపైన బీభత్సమైన దాడులు. సో ఇది వినిన ఎర్దోగాన్కి ఏమీ అర్థం కాలేదు. పొద్దున్నే కదా మాట్లాడాము, అంతా బాగుంది, అలాగే త్వరలోనే యుద్ధం, ఇన్ని చెప్పారు కదా ఇతను పుతిన్, ఇన్ని మాట్లాడాడు. సాయంత్రం ఈ స్థాయిలో దాడులేంటి, నా ఓడలంతా ఇలా ధ్వంసమైపోయేంటి, అర్థం కాదండి. పుతిన్ మైండ్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి వ్యక్తి మన దేశానికి వచ్చి మోదీ గారు ఇచ్చిన ఆఫర్లో టొయోటో ఫార్చునర్లో కూర్చొని వీళ్ళు వెళుతున్నారు అంటే ఇది ఎంత పెద్ద వార్త. సో ఇప్పుడు అమెరికా సెనేటర్ ఈవిడ ఏం చెప్తున్నారు అంటే, మీకు అర్థం కాలేదా, BMW, మెర్సిడీస్ బెంజ్ జర్మనీ కంపెనీస్, జర్మన్లో తయారయ్యే కార్లు, వాళ్ళు ప్రపంచ నాయకులకు ఇలాంటి సెక్యూరిటీ వ్యవహారంలో హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తారు. కానీ పుతిన్ ఈ కార్లు ఎక్కడు.
జర్మనీ తన బద్ధ శత్రు కాబట్టి నో. ఇక తర్వాత చూసారనుకోండి, రేంజ్ రోవర్ ఇవాళ టాటా వాళ్ళదే కదా అంటే లేదు, ఆరిజిన్ అది బ్రిటిష్ వాళ్ళదే కదా. సో వాళ్ళు రష్యాను బెదిరిస్తున్నారు కదా, నాటో దళాలు అంటున్నారు, మీపై యుద్ధము చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఆ కారు కూడా లేదు, పక్కన పెట్టేశాడు ఈయన. మరి ఇప్పుడు టొయోటో ఫార్చునర్ అన్నప్పుడు జపాన్ దేశానికి సంబంధించిన వాహనం, ఇక్కడే విషయం ఉంది. మరి జపాన్ కూడా రష్యా శత్రుదేశమే కదండి. చైనా ఆప్తమిత్రుడు అన్నప్పుడు జపాన్ రష్యా యొక్క శత్రుదేశం, నిజమా? మే నెల 2025 షింజో అబే అని చెప్పి ఒక గొప్ప నాయకుడు అండి, జపాన్లో ఒక అద్భుతమైన నాయకుడు, మోదీ గారి క్లోజెస్ట్ ఫ్రెండ్, ఈయనను హత్య చేశారు. ఈయన భార్య అకి అబే అంటారు, ఈవిడ రష్యా వెళ్తున్నారు. చూడండి, రష్యా వెళ్ళి పుతిన్ కనిపించిన వెంటనే పుతిన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఈవిడికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో అద్భుతం అండి. ఈ దృశ్యము, ఈ ఈవెంట్ అద్భుతము. షింజో అబే యొక్క భార్య రష్యా వెళ్ళి పుతిన్ గారిని కలుస్తున్నప్పుడు ఈవిడ ఆయన కనిపించిన వెంటనే ఏడుస్తున్నారు, బోరునే ఏడుస్తున్నారు. సో పుతిన్ గారు చెప్తున్నాను అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి డ్రమాటైజ్ చేస్తున్నాను, అమ్మ వాళ్ళు అలాగే ఉంటారు, మీరు ఇవాళ బాధపడి ఏ ఉపయోగం ఏంటి, అమెరికా వాడు చెప్పాడు, జపాన్ వాళ్ళు వినలేదు కాబట్టి ఇతన్ని హత్య చేశారు అనేది వార్తలు. అంటే అమెరికా వాడికి ఎవరితోనూ ఫ్రెండ్షిప్ ఉండదు, అలాగే శత్రుత్వం అంటూ ఉండదు, వాడు చెప్పింది మీరు వినాలి, వినకపోతే ఇలాంటి హత్యలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. షింజో అబే కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. ఇది ఈవిడ తెలుసుకొని పుతిన్ వద్దకు వచ్చి ఏడవడము, పుతిన్ గారు ఆవిడని ఓదార్చడం చాలా చాలా గొప్ప విషయం అండి. సో ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అమెరికా లా మేకర్స్ సిడ్నీ కమలా గారు ఇవిడేం చెప్తున్నారు అంటే, ఒక కొత్త అలయన్స్కు సంబంధించిన ప్రయత్నాలు మోదీ గారు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నారు. దానిలో ఉండే సింబలే ఈ జపాన్కి సంబంధించిన టొయోటో ఫార్చునర్. ఫార్చునర్ అంటే అర్థం ఏమిటండి, అదృష్టవంతుడు. ఇందులో పుతిన్ అదృష్టవంతుడా, నరేంద్ర మోదీ అదృష్టవంతుడా? ఆలోచించాలి. పూర్తిగా భారత్ నుంచి మనం దూరం అయిపోతున్నాము. ఒక వ్యక్తి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే భారత్ తనని పొగడము లేదు, తనకు లొంగడము లేదు అని చెప్పి ఇన్ని రకాల నువ్వు ప్రయత్నాలు చేస్తే మనకే నష్టం. సో ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, మరి C5 అని ఎందుకండి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు అంటే, ఈ ట్రంప్ యొక్క మైండ్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇతను ముందు వ్యాపారి, తర్వాతే అమెరికా యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీ వస్తాడు, వచ్చి మీకు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడతాడు, ఏమయ్యా జెలెన్స్కీ యుద్ధాన్ని ఆపేయవచ్చు కదా అంటే, మీకు $50 బిలియన్ వస్తుందండి యుద్ధాన్ని కొనసాగిస్తే అంటే, అలాగా అయితే యుద్ధం చెయ్యి అంటాడు. ఇంతలో పుతిన్ గారు ఆఫర్ చేస్తారు, ఒరే డొనాల్డ్ ట్రంప్ నీకు $100 బిలియన్ నేను ఇస్తాను అంటే, అయితే యుద్ధాన్ని ఆపేద్దాం. అలాగా డబ్బు ఎవరిస్తే వాళ్ళకు తగ్గట్టుగా మాట్లాడే వ్యక్తి. ఇతనికి ఏ ఫారిన్ పాలసీ ఏది అవసరం లేదు. ఇప్పుడు ఇతను C5 చెయ్యాలి. ఈ 5 దేశాలు అమెరికా, రష్యా, భారత్, చైనా, జపాన్ వీళ్ళు కలవాలి అంటే ముందు భారత్పై ఉండే 50% టారిఫ్ తీసేయాలి కదా. సో రష్యాతో ఆఫర్ పెట్టుకొని యుద్ధాన్ని ఆపేసి ఈ భూభాగాలంతా నువ్వు చెప్పాలి కదా. ఇది చేసినప్పుడే ఇది రియాలిటీ అంటే. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది, ప్రపంచంలో సామ్రాజ్యాలు అని మాట్లాడుకున్న యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకు చరిత్రలో ఇలాంటి అవమానాలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అలాంటి అవమానం ఇవాళ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, మోదీ, పుతిన్ వీళ్ళు ఒక కొత్త అలయన్స్ అంటే జపాన్ని కూడా కలుపుకుంటే మీకు వరల్డ్లో టాప్ 5 జీడిపి చూడండి, ముగ్గురు ఇందులోనే ఉంటారు. మరి మోదీ, పుతిన్ ట్రావెల్ చేసిన ఈ టొయోటో ఫార్చునర్ ఒక కొత్త అలయన్స్ కోసం వీళ్ళు సింబలైజ్ చేస్తున్నారా? ఇదే అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీకు కూడా ఇదే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.